ఫస్ట్ మనము క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4. ఇక్కడ బాడీ యొక్క లెంత్ అనేది 14 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటే 15 అనమాట. కానీ 1.5 ఇంచ్ అనేది పట్టీలాగా వేస్తున్నాం కాబట్టి 1.5 ఇంచ్ని మైనస్ చేసుకొని 13.5 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇంకా చూసారు కదా, ఇదేమో ఫ్రంట్ పార్ట్, 1 ఇంచ్ పైకి అనేది అది బ్యాక్ పార్ట్కి అనమాట. ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది పట్టీలాగా వేస్తున్నాను. క్లాత్ సరిపోతే 15 ఇంచెస్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 15, దాన్ని బై 2 చేసుకుంటే 7.5 ఇంచ్. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 8 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 8 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 39, దాన్ని బై 4 చేసుకోవాలంటే 9.75. 9.75 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 31, లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 34, దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 8.5 అనమాట. ఇక్కడ డాట్స్కి యాడ్ చేయట్లేదు, డాట్స్కి యాడ్ చేయకుండా కటింగ్ చేస్తున్నాం అనమాట. 8.5 దగ్గరికి ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి 9.5 దగ్గరికి, అంటే ఇక్కడికి అనమాట. 9.75 అంటే ఇక్కడికి, 1.5 ఇంచ్ ఇక్కడికి. మామూలుగా ఇక్కడ మనం టేప్ని ఇలా పెట్టుకుంటే 15 అంటే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి టేప్ని ఇలా పెట్టుకుంటే 8.5 అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. 1.5 ఇంచ్ అంటే కొంచెం అవతలకి. అలాంటప్పుడు మనము ఇక్కడ నుంచి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది అనమాట. అంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మామూలుగా 8.5 అంటే ఇక్కడికి కదా, దానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర జస్ట్ ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ యొక్క విత్ మనం మామూలుగా అయితే 3.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ రావాలి. ఇలా చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఉంది, కానీ మనం ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర స్లోప్ డ్రా చేస్తాము కాబట్టి అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ అనేది ఇక్కడ మనము నెక్ విత్ అనేది 3.75గా తీసుకోవాలి. మామూలుగా కాలర్ నెక్ విత్కి ఫార్ములాని అప్లై చేసుకుంటే 3 ఇంచెస్ మాత్రమే వస్తుంది. దానికి ఒక 0.75 యాడ్ చేసుకుని 3.75 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది మామూలుగా అయితే ఇది వీ కాలర్ నెక్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 6.5, మామూలుగా అయితే వీ కాలర్ నెక్కి 6.5 అనమాట. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని 7.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత 3.75 అంటే ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది 24 ఇంచెస్ రావాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ అది చెక్ చేసుకుంటే 3.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి 12 ఇంచెస్ అంటే 24 కరెక్ట్గా వచ్చేస్తుంది. హెడ్ దగ్గర కరెక్ట్గా మూవ్ అవుతుందన్నమాట. పట్టేసినట్టు అట్లా ఏమీ ఉండదు. మనం అది కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని అయితే ఇప్పుడు కటింగ్ చేయకూడదు. తర్వాత ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ డౌన్కి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ డౌన్ అనేది ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ సైడ్ క్రాసులు తీయడం కోసం 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాసులు తీసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్కి ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సెంటర్లో 1 మార్క్ నెక్ దగ్గర, బ్యాక్ పార్ట్కి కాదు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు క్యాన్వాస్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మన నెక్ విత్ అనేది 3.75 దగ్గర మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 3.75 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 7.5 పెట్టాం కదా, 7.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. 1 క్లాత్ తీసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చెక్ చేసుకుంటే బాటమ్ది కూడా కరెక్ట్గా ఈక్వల్గా రావాలన్నమాట. ఇవి రెండు కూడా ఈ పార్ట్ ఈ పార్ట్ అంటే 3.75 దగ్గరికి కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా నెక్ పీస్ని జాయింట్ చేసుకొని షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్కి ఓవర్లాక్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ మీద క్రాస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ కాదు, క్రాస్ పీస్ని తీసుకుని 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఈ లెంత్ అనేది అట్లీస్ట్ 30 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా లైన్స్ని స్టిచ్ చేసుకుంటే మనకి ఎన్ని లైన్స్ పట్టాయి అంటే 1 2 3 4 5 6 7 పట్టాయి అనమాట. ఇలా చూసుకుంటే అప్పుడు మనకి 1 ఇంచ్ వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ అంటే ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి బాటమ్ సైడ్ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి 1.5 లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇది ఫోల్డింగ్ సైడ్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని కొంచెం ఇలా క్రాస్ టర్న్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఇది క్రాస్ పీస్ కాబట్టి మనం ఇలా టర్న్ చేసి కొంచెం ఇలా పెట్టి ఐరన్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత దీనికి సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి సెంటర్ మార్క్ అంటే ఇది కదా, ఈ సెంటర్ మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అలాగే ఇటువైపుని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది కదా, ఇంతవరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి హెమ్మింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇక్కడ మొత్తం కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి, ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి, ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలి. అప్పుడు మనకి లుక్ అనేది ఇలా వస్తుంది అన్నమాట.